మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఎల్లంపేట శివారులోని మాజీ మంత్రి రెడ్జా నాయక్కి చెందిన శ్రీలక్ష్మీ పార బాయిల్డ్ మిల్లు నాగరాజుకు చెందిన కురవి మండలం మొగిలిచెర్లలోని నవ్య ఇండస్ట్రీస్ పార బాయిల్డ్ రైస్ మిల్లులపై రాష్ట్ర సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 2 రైస్ మిల్లుల్లో సుమారు 14,86,00,000 రూపాయల విలువ చేసే ధాన్యం మిల్లింగ్ చేసే ప్రభుత్వానికి అప్పగించలేదని అధికారులు గుర్తించారు. దీంతో మిల్లు యాజమాన్యపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు వారిని కోరినట్టు అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ₹441 2022-23 రబీ సీజన్ల వీళ్లకు 62,578 క్వింటాల ధాన్యం ఇచ్చాం. దాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వాలంటే మనకు 42,553 క్వింటాల బియ్యం మళ్ళీ తిరిగి పెట్టాలి. దీంట్లో వాళ్ళు పెట్టింది ఏంటంటే 24,336 క్వింటాల బియ్యం మాత్రం పెట్టారు. ఇంకా బ్యాలెన్స్ పెట్టాల్సింది 18,216 క్వింటాలు ఉండేది. అది పెట్టలేదు. ఆ తర్వాత ఇది ఆపడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ప్యాడీ మాకు ఎంత ఉండాలంటే 26,784 క్వింటాల ధాన్యం ఉండాలి. కానీ ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ రైస్ మిల్లో ఎక్కడ ఒక గింజ బియ్యం వడ్డు కూడా లేదు, ధాన్యం లేదు, పూర్తిగా పోయింది. అది సుమారుగా బ్యాగులో కన్వర్ట్ చేసినట్లయితే 66,970 బస్తాల వరి ధాన్యము ఇది రైస్ మిల్లో లేదు. దాన్ని ఇప్పుడు మేము ఎకనామిక్ కాస్ట్ ప్రకారంగా అప్పుడు మేము ఫార్మర్స్కి పెట్టినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేటుకి ఎకనామిక్ కాస్ట్ కలిపినట్లయితే దాన్ని పూర్తిగా 6,49,33,000 రూపాయల వర్త్ ధాన్యము ఈ మిల్లులో లేదు. ఇప్పుడు ఇది ఇన్స్పెక్షన్ చేశాము. ఈ ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత ఈ పంచనామా కండక్ట్ చేసినాక జిల్లా డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు శ్రీమతి